గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. కేవలం సంవత్సర కాలంలోనే ఏకంగా 918 కోట్ల విరాళాలు వచ్చాయి. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు మొత్తం 918 కోట్ల 60 లక్షల విరాళాలు అందినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక క్రమంగా దాతలు పెరుగుతున్నారని, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా సేవాలోపం లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తిరుమల శ్రీవారికి నగదుతో పాటు భవన నిర్మాణాలు, యంత్రాల కొనుగోళ్లు, సాంకేతికత అభివృద్ధికి సహకారం అందిస్తున్న దాతలు ఉన్నారు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు విరాళాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో 579 కోట్ల 35 లక్షలు, ఆఫ్లైన్లో 339 కోట్ల 20 లక్షల విరాళాలు టీటీడీకి అందినట్లు ప్రకటించింది. దీపావళి వేళ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఏకంగా 6,05,000 కోట్ల బిజినెస్ జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఈ ఏడాది రికార్డ్ క్రియేట్ అయింది. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఇక గతేడాది 4,25,000 కోట్ల వ్యాపారం జరగగా ఈ ఏడాది 25% పెరిగిందని CAIT తెలిపింది. 87% మంది స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గింది. దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి కొత్త దుస్తులతో పాటు పిండి వంటలు చేసుకోవడం, క్రాకర్స్ కాల్చడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కేంద్రం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో ప్రజలు మెల్లిమెల్లిగా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం, ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాల్టి కార్తీక మాసోత్సవాలు షురూ అవుతున్నాయి. ఇవాల్టి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆలయ పరిధిలో పారిశుద్ధ నిర్వహణ, ట్రాఫిక్, పార్కింగ్, మెడికల్ విభాగాలపై సమగ్రంగా చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల దర్శన ఏర్పాట్లు, పుణ్యస్థానాలపై ఆలయ అధికారులు దృష్టి పెట్టారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి రోజున జరిగే పుష్కరిణి హారతి, లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణోత్సవం, 31న కృష్ణమ్మ హారతి నిర్వహిస్తారు. నవంబర్ 14న జరిగే కోటి దీపోత్సవం, 18వ తేదీన జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు అధికారులతో భేటీలో చర్చించారు.